పే 8 GB ఫస్ట్ పెట్టేసే దుగ్గనపల్లి చెల్లాపేట దుగ్గనపల్లినా ఇచ్చే 3 ఇచ్చేసి నీ వయసు ఏమో రికార్డ్ చేసేదేమో అన్నావు కదా నిన్న. అవునవును మాట్లాడుకో స్టార్ట్ చేయి. సార్ మేడం స్టార్ట్ చేసేది. చెన్నూరు మండలంలో 30 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ ఇవి ఇచ్చేసినటువంటి హర్షం పీడి గారు, తర్వాత అంబుడ్ సుమన్ సార్, విజిలెన్స్ సార్, కిరణ్ సార్, సురేష్ సార్, అదేవిధంగా ఎస్ఆర్పి సార్ గారికి నమస్కారములు. మరి ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం 5,46,00,000 దాదాపుగా ఖర్చు కావడం జరిగింది. దానికి సంబంధించిన సామాజిక బృందాలు గత వారం నుంచి ఇక్కడ చెన్నూరులో ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మన అసిస్టెంట్ పీడి గారు దత్తారావు సార్ ప్రారంభిస్తారు. మన చెన్నూరు మండలంలో 13వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మన మండలానికి 1/1/2022 నుండి 31/3/2023 వరకు ఈ 15 నెలల కాలంలో మన మండలంలో కూలీల వేతనాలుగా 4,65,00,000 చేయడం. మెటీరియల్ గాను దీనిలో పిఆర్కి సంబంధించి 164 వర్కులు, అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించి 7 వర్కులు సార్. ఈజీఎస్ సంబంధించి రికార్డ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, కానీ పిఆర్ సంబంధించి కానీ ఫారెస్ట్ సంబంధించి ఎలాంటి రికార్డు ఇవ్వలేదు. మన మండలంలో సామాజిక తనిఖీ 14వ తారీఖు నాడు రిపోర్ట్ చేయడం జరిగింది. 14 రిపోర్ట్ చేసేసి 15 నాడు రికార్డు తీసుకోవడం జరిగింది. 16 నాడు వీఆర్ని ఎంపిక చేసుకొని వీఆర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో సామాజిక నిర్వహించి గ్రామాలలో గుర్తించిన అంశాన్ని ఎలక్షన్ కోడ్ కారణంగా ఇన్హౌస్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇన్హౌస్ మీటింగ్లో ఏదైతే గుర్తించి మన టీం సమక్షంలో చెప్పిన ప్రతి అంశాన్ని మేము ఉంచడం జరుగుతుంది సార్. ముందుగా మనకు గ్రామ పంచాయతీలు వచ్చేసి దుగ్గనపల్లి, చెల్లాయిపేట, వెంకంపేట. దీనికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారు, టీఏ గారు, సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ గారు అందరూ అందుబాటులో ఉండవలసిందిగా కోరుచున్నాము. అన్ని లేదనే రాసినాము. లేదా చేస్తలేడు, అస్సలు చేస్తలేడు. 2022 నుంచి ఇప్పటివరకు చేస్తున్నారు సార్. పెనాల్టీ నెక్స్ట్ డాక్యుమెంట్ మొత్తం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ కొలతల పుస్తకం ఉన్నాయని మేడం మీ స్టాఫ్ మన స్టాఫ్ ఏమి 17 సార్ రాస్తారు డిస్ట్రిబ్యూషన్ సార్ నేను కూడా పేమెంట్ చేయలేదు సార్. చెక్ మెజర్ చేశారు. డెలిగేషన్ వాళ్ళకి ఏమన్నా తీసుకోవాలి కదా. అదే మన మండల తరఫు నుంచి వెళ్ళి సబ్మిట్ చేసినాం. మండల్ ఏకమొత్తంగా సబ్మిట్ చేస్తే 10 మంది హక్కుదారులు 30 పనిచేసినట్టు మాస్టర్లు కూలీ యొక్క హాజరు ఉన్నటువంటి సంతకాలు అంటే వాళ్ళకి వేలి ముద్ర అంతే కదా. నువ్వు బంద పెట్టి ఉండాలి. వాడు 3 రోజులు కాదు. ఈ ఏంటంటే ఇప్పుడు ఎంపీ సంతకం ముందు సంబంధించి ట్యాంకర్ తోటి డీల్ ఇస్తున్నాను. ఎట్లా చనిపోతున్నాయి చేయాలి. అది నువ్వు చేయవు. సంవత్సరం నుంచి మేము అడుగుతున్నాం, చేయరు అంటే నీ ఇష్టమా? ఈసీ గారు నిన్న జైపూర్లో డిమాండ్ తీసుకుంటున్నాం కానీ నో డిమాండ్ అనేది 7 లిస్టర్ ఉందా? 7 లిస్టర్స్ ఉన్నాయి సార్. ఫిర్యాదు లిస్టర్ 2023 13 సార్ 18 లొకేషన్కి సంబంధించి రిపోర్ట్ చూపించారు. బిఫోర్ వర్క్ ఫైల్స్ ఉన్నాయి కానీ పూర్తి డాక్యుమెంట్స్తో నివేదించలేదు సార్. నువ్వు సగం చూడండి సార్ అది తెచ్చుకోవాలి కదా. దాంట్లో మనకి ఏంటంటే సెంట్రల్ టీం వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది.
గ్రామ సభ వదిలిపెట్టి మీటింగ్ వదిలిపెట్టి रोजगार दिवस జాతీయ అధికార సంఘం పేరు పైన పేరు వర్క్ ఫైల్ ఉందా? వర్క్ ఫైల్ సార్. నువ్వేందా బొచ్చుగాడు అడిగి నీకు అడుగుతున్నానా? 20 रोजगार दिवस ఎవరు సెక్రటరీ? ప్లాంటేషన్ సార్ 3811 ఫాల్కన్ మొత్తం మాట్లాడారు సార్ 2988 ఓకే రీప్లేస్మెంట్ పెట్టి ఓకే పంచాయత్ సెక్రటరీ కొద్దిగా యాక్టివ్ ఉండాలి. మనం గవర్నమెంట్ మనుషులం పాపం రేపు గవర్నమెంట్ ఉంటుంది ఈ స్కీమ్ ఉంటే ఉంటుంది లేదంటే పోతుంది. మీరు చెప్పుకోవాలి కదా నేను ఉన్నప్పుడు ఇచ్చాను 24 మొక్కలు పెట్టినాయి సార్ 462 మొక్కలు పెట్టుకున్నాయి. ఓకే సార్ తెలుసు 24 ఆప్షన్ సార్ మల్టీ లేయర్ యూనిట్ ప్లాంటేషన్ సార్ 123 మొక్కలు పెట్టినారు సార్ 117 మొక్కలు బ్రతుకున్నాయి 6 మొక్కలు చనిపోయాయి సార్ 25 ఆప్షన్ సార్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ ఓకే 400 మొక్కలు నాటారు సార్ 377 మొక్కలు బ్రతుకున్నాయి 23 మొక్కలు చనిపోయాయి సార్. ఇది కూడా రీప్లేస్మెంట్. ఓకే సార్ 26 ఆప్షన్ సార్ పల్లె ప్రకృతి వనంలో 3000 మొక్కలు నాటినారు సార్ 2981 మొక్కలు బ్రతుకున్నాయి 19 మొక్కలు చనిపోయాయి సార్. యాంకర్ రీప్లేస్మెంట్ పెట్టి ఓకే సార్ తెలుసు 27 ఆప్షన్ సార్ 2 మంది హక్కుదారులకు ఒక రోజు లాస్ట్ డేట్ పేమెంట్ చేయాలి. ఏంటంటే సమక్షంలో చూడాలి నేమ్ బోర్డు ఉందా లేదా? నేమ్ బోర్డ్ ఫోటో చూపెట్టిర్రు అని రాసేస్తున్నాను. మళ్ళీ రికవరీ పేద రిటర్న్ రావద్దు. చెప్పమ్మా 29 5 మంది హక్కుదారులకు మాస్టర్ బుక్ సార్ బిజినెస్ చూపెట్టి క్లియర్ చేయడం. హక్కుదారులు 100 రోజులు పూర్తి కావడం వల్ల 289 రూపాయలు నష్టపోవడం జరిగింది. 10వ ఆప్షన్ సార్ పేమెంట్ తీసుకుంటున్నా కానీ 22 తీసుకోవడం జరిగింది. ఓకే 11వ ఆప్షన్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 22 వరకే ఉంది సార్ 23 అప్డేషన్ లేదు. 7 రిజిస్టర్ 7 రిజిస్టర్ చేయలేదు సార్ అప్డేట్ చేయలేదు. పంచాయత్ 400 బ్రతుకున్నాయి 24 ఆప్షన్ సార్ ఆగమ్మా అక్కడ 24 24 ఆప్షన్ సార్ పల్లె ప్రకృతి వనం 2100 చెప్పిన నాటారు సార్ 2067 మొక్కలు బ్రతుకున్నాయి పేమెంట్ చేయాలి. సంతకాలు ఒకటే మాస్టర్ ఒకటే మాస్టర్ లేదు చిన్న ఉంటాయి నువ్వు పోయి సంతకం పెట్టించుకుంటే నీకు నష్టం ఏం జరిగేది? మరి ఎవరు పెట్టియాలి సంతకాలు? ఎప్పుడు ఏంటి 7 రిజిస్టర్ ఉందా? సార్ 7 రిజిస్టర్లో డిమాండ్ రిజిస్టర్ చేస్తారు అఫీషియల్ వర్క్ ఫైల్ ఉందా? వర్క్ ఫైల్ ఉన్నది సార్ రైతు పిల్లల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్ బ్రోకర్ చేయడం జరుగుతుంది సార్ ఈసీ గారు మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్ 21 రోజ్గార్ దివస్. మరి సంతకం లేకుండా ఎట్లా పేమెంట్ పడుతుంది? అది కూడా కంప్యూటర్ రావడం కదా అదేం చేస్తుంది? పెంచిరా లేదా పెట్టకుండానే 5710 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది సార్ దాంతో ఏమైనా నష్టమైందా? అనేది వచ్చిందా? 27
రోజు తీసుకుంటావా నీ జేబులో నుంచి పెడతావా 1000 రూపాయలు అంతే. పేమెంట్ చేస్తామంటే నువ్వేమైనా గవర్నమెంట్ బిడ్డదారు కావు. ఏమంటారు మనం అదే కదా ఇప్పుడు జంగంలో నాటిన పెట్టి 5,000 చెట్లు 100 జంతువులు పోయినాయి కాబట్టి తిన్నాయి అంటే నడుస్తాయి. రోడ్ సైడ్ పెట్టిన చెట్లు పంచాయతీ చెట్లు అవెన్యూ ప్లాంటేషన్ 3 వార్కడిలో 915 మొక్కలు పెట్టడం జరిగింది. 783 మొక్కలు బ్రతుకున్నాయి. 132 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎన్ని చనిపోయాయమ్మా? 132. ఇది కూడా జీపీకు ఎప్పుడైతే నీటిలో తీసుకున్నాం చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది అడగద్దా? పోయిన సంవత్సరంకి అయితే చంపాలని ఉందా? 463 మొక్కలు బ్రతుకున్నాయి. ఓకే, వెరీ గుడ్. మొక్కలు చనిపోయాయి. ఇప్పుడు ఏమైనా అంటున్నామా? గుడ్ అంటున్నాం కదా. బ్రతుకున్నాయి. 150 మొక్కలు చనిపోయాయి. ఇది కూడా రీప్లేస్మెంట్ ఉన్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ మెంట్ మనం తీసుకోవాలి. పంచాయత్ సెక్రటరీ డైరెక్ట్ వినకపోవచ్చు. 32 సార్ ఎగ్జిస్టింగ్ సార్ 111 రోజులు పని చేసి 28 మంది హక్కుదారులు నష్టపోవడం జరిగింది సార్. 100 డేస్ కంప్లీట్ కావాలి సార్. 12 వచ్చి సార్ జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. 13 సార్ ప్రెస్ స్లిప్స్ ఇవ్వడం లేదు. 14 సార్ ఏ రకాల రిజిస్టర్ ఏ ఒక్క రిజిస్టర్ కూడా అప్డేషన్లో లేదు సార్. ఎవరు సెక్రటరీ మరి? బాస్ బై నిర్వహించారు సార్. కొలతలు తీసుకుంటున్నారు సార్. కొలతలు చేయడం వరకు చూపించలేదు. ఏ ఒక్క రోజు గ్రామ పంచాయతీకి రాలేదు సార్. రాసిన రోజు కూడా రాలేదా? కావున సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశం డోర్ టు డోర్ విజిట్లో కూలీలను కలిసి వివరణ కోరగా పని వద్దకు రావడని ఏ విధంగా సమస్య గురించి చెప్తే స్పందించడని డోర్ టు డోర్ విజిట్లో మౌఖికంగా తెలపడం జరిగింది సార్. లేదు సార్. చాలా సార్ కూడా మేము చాలా సబ్మిట్ 257 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 1743 మొక్కలు చనిపోయింది సార్. టీపీవీ ఎట్లా అవునమ్మా? వాటర్ వస్తుంది. 214 మొక్కలు మాత్రమే ఏం దశ వచ్చిన ఫోటో తీసి గ్రూప్లో పెట్టిందా? ఇక్కడ సార్ 1056 మొక్కలు చనిపోయాయి సార్. అవెన్యూ ప్లాంటేషన్ మరి ఎట్లా చెప్పి ఇప్పుడు ప్రజెంట్ చెప్పి 20,000 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. మీరు అటెండెన్స్ కూడా తక్కువ వేసింది సార్. పని దినాలు కనుక తక్కువ వేసింది. ఆధార్లేమో 6 రోజులు ఉంటే 5 రోజులు అటెండెన్స్ వేసిస్తాం. ఇవ్వలేదు సార్. పేమెంట్ కూడా కాలేదు సార్. సార్ 28 సార్ మాస్టర్లో ఏ ఒక్కరి సంతకం కూడా లేకుండా కూడా సార్ 5,790 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెంబర్ 1 2 3 ఏ ఒక్కరి సంతకం లేదు సార్. ఎవరు ఇండస్ట్రీ ఏ పని ఏ వర్క్ ఉండే? ఎంఐ ట్యాక్స్ 75,373 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అంటే అంటే నువ్వు మన లీవ్ పెట్టింది మీటింగ్లో లేదు మేడం. నెలలో ఉంటుందా? లీవ్ కాదు, ఉంటే మీటింగ్ ఉంటే తర్వాత వెళ్తాను కదా. 253 రూపాయలు సార్. అంటే అక్కడ వర్క్ ఏముంది? సార్ వివిధ లొకేషన్ పంచాయత్ సెక్రటరీనా? ఏంటి మరి ఇద్దరు డిగ్రీ చేసి సంతకాలు అంటే ఇప్పుడు రికవరీ అనేది ఈసీ కూడా సార్ మన సంతకాలు పెట్టుకున్నాం సార్. ఒకసారి చెక్ ఇప్పుడు ఏం చేసుకుంటాం. రాస్తున్నారు మీరు మ్యాటర్లో రేటు తప్పిదా జరిగిందని పిఎస్ గారు చెప్పింది సార్ గ్రామ సభలో. ఒకరోజు పోయి లాస్ట్ డే అయితే చూడాల్సిందే. పంచాయత్ సెక్రటరీ ఎందుకంటే టీకేపీలో సార్ 33 కదా 32 సార్. ఒక నిమిషం 32 చెప్పండి టీకేపీకి సంబంధించి సార్ సివిల్ వర్క్ తేడా రావాలి. చెప్పండి ఈసీ సార్. అదే సార్ కొద్దిగా మనం గవర్నమెంట్ దీని మీద ఆర్గ్యుమెంట్ చేసినా మొదలగా ఏం లేదు. ఏమంటారు అంగన్వాడీ చేయొచ్చా?
కిరణ్ కడుగుతుంది సార్ పని చేసిన అంటే ఎట్లా అంటే ఎట్లా చేయొచ్చు అంటే మనకు జూన్లో 15 రోజులు హాలిడేస్, టీచర్కి 15 రోజులు, ఆయనకు 15 రోజులు, 6 రోజులు చేయొచ్చు. ఒకవేళ సరే మిగతా రోజులు కూడా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అక్కడ ఆబ్సెంట్ ఉండాలి, మన దగ్గర ప్రెసెంట్ ఉండాలి. రెండు రాతపూర్వకంగా చెప్పింది సార్. చేస్తారా ఒక్కసారి దాని గురించి చెప్పండి. వచ్చిందా? ఎవరన్నా బాబు చెప్పు, ఏం జరిగింది చెప్పు. చేస్తుందా టీచర్ చేస్తుంది అసలు ఏం జరిగింది చెప్పు, వెంకట చెప్పు. వాళ్ళ హస్బెండ్ పేరు చేసినాడు సార్. తను గొర్రె మళ్ళీ ఈ ఇయర్లో కూడా చేసింది సార్. నాకు ఒకటి చెప్పు, ఇన్వెస్ట్మెంట్ ఇష్టం ఉండి పని చేస్తున్నావా లేకపోతే గుడిగానే చేస్తున్నావా? చేస్తారు ఆయమ్మకు అంగన్వాడీకి డిలీట్ చేయమని ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఏయ్ బాబు. అది హక్కుదారు మాస్టర్ కోర్స్ అయిన తర్వాత 2,160 రూపాయలు పేమెంట్ చేయాలి. ఆబ్సెంట్ అని ప్రెసెంట్ చేసి నెక్స్ట్ సార్ 37 సార్ మాస్టర్ గారు సంతకం కలదు కానీ ఎలాంటి హాజరు వేయకుండా ఏమన్నా సార్ చివరి కాలం అటెండెన్స్ వేసి పేమెంట్ చేయాలి సార్. 750 సార్ ఇక్కడ అటెండెన్స్ లేదు సార్. అటెండెన్స్ లేక చివరి కాలం హాజరు వేయలేదు సార్. చేస్తే అంటే మాస్టర్ క్లోజ్ చేసినాక ఎట్లా ఇస్తారు? వీళ్ళు ఆల్రెడీ మాస్టర్ గీతి మందికి 111 రోజులు పని చేసి సార్ 16,500 పేమెంట్ అయిపోయింది సార్. మార్పల భూమయ్య మార్పల హుషారని అనేది పంచగలిసి ఉంది సార్, చెప్పండి ఉంది సార్. ఒక ఆయన కొద్దిగా నా ఆధార్ కార్డు చేంజ్ కాక సంబంధించి రోడ్ సైడ్ పెట్టింది. అది ఎలిగేట్ సార్, అప్పుడు పొలాలకు ఎలిగేట్ కదా, నార్మల్గా కాలిపోయింది. ఎక్కువ ఇచ్చిందా? 500 2 రోజులకి అంటే అటెండెన్స్ ఎక్కువ వేసింది సార్. అంటే రికవరీ చేయాలి. నెక్స్ట్ చేయాలి. అదే మిస్టర్ రాక్షస రోజు ఒక పేజీలో రాసుకోవాలి. దాని కోసం పెట్టకు, ఒక పేజీలో రాసుకో. రోజుగారు దివస్ ఈ రోజు చేయడం జరిగింది. వాళ్ళకి హాజరు ఉన్నాయి సార్. కానీ పేరడంలో మాత్రం 9 రోజులు చేయించడం జరిగింది. 3 రోజులు చేయించడం ఏం చేయలేదు. అటెండెన్స్ తక్కువ పెట్టండి. తక్కువ మరి ఈ విషయంలో మాత్రం మీకు బాగా నేను చేసే కనపడేది. రైతులు మీకు ఏం లేదు, ఒకటే వారిని చెట్లు పెట్టింది ఎవరైనా చంపితే రైతు మీద పెనాల్టీ రాసే అధికారం మనం దేశంలో 640 మొక్కలు మెత్తకున్నాయి సార్. మిగతా 400 చెట్ల విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పాస్ అవ్వాల్సింది అవసరం ఉంది. లేకపోతే కానీ 15 రోజుల తర్వాత వస్తుంది. దానికోసం ఏడాదిలో 11 మంది హక్కుదారులకు 79 రోజుల గాను ఓవర్లాపింగ్ వల్ల పేమెంట్ చేయలేదు సార్. అంశం సార్ 10/1/2022 సార్ 2 మంది హక్కుదారులకు 12 రోజులకు గాను 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ చేయాలి. సెవెన్ రిజిస్టర్ సెంట్రల్ టీమ్ 1155 మొక్కలు బ్రతుకున్నాయి. 1314 మొక్కలు చనిపోయింది.
అన్ని చెట్లు రీప్లేస్మెంట్ పెట్టించి ఫొటోస్ ఇవ్వాలి. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీకి స్టేజ్కి వచ్చింది లాస్ట్ ఇది జేపీఎస్ నుంచి కన్వర్ట్ చేయాలి, రెగ్యులరైజేషన్ అంటే చెట్లు ఉన్నాయని వాడు ఉన్నాడు. మరి చేయాలి కదా. 29 అంశం సార్, మల్టీలేయర్ రెవెన్యూ ట్రాన్సాక్షన్ సార్. 1650 మొక్కలు పెట్టినారు సార్, 544 మొక్కలు బ్రతికినాయి, 613 మొక్కలు చనిపోయినాయి సార్. చూడండి ఇది కూడా కాలు పెట్టిందా? పెట్టినాయి సార్. 29,000 మొక్కలు నరికివేయడం జరిగింది సార్. రోజులకు కానీ పేమెంట్ చేయలేదు సార్, పనిచేసి నష్టపోవడం జరిగింది. 33 అంశం సార్, 2 వర్గేట్లకు సంబంధించి సార్, మాస్టర్ యందు హాజరు కల కానీ మొత్తం పని చేసే దినంలో హాజరు లేకుండా 69 మందికి 14,587 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే ఇది కూడా చేసి అటెండెన్స్ 1 2 3 మెజర్మెంట్ కాదు లేదు సార్. ఒక్కో కోర్స్ అంటే స్కూల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. నెక్స్ట్ పేమెంట్ ఏపీ ఎంపీడీఓ సంబంధించి ఇది ఏ బాధ్యత? ఇప్పుడు 1,20,000 పెట్టి 1,27,000 అదే తర్వాత పెట్టినాకనే ఒకటి మిస్టేక్. ఎట్లా? పేమెంట్ చేయడం జరిగింది సార్. 22,814 ఏదమ్మా మరి ఇప్పుడు పెనాల్టీ వస్తుంది, ఇక నెక్స్ట్ ఇట్లా వస్తాయి. సార్ వీళ్ళు పెట్టించుకోవాలి సార్, లాస్ట్కి చెక్ చేయాలి సార్. ఎండికి చెక్ చేయాలి ఉంటే మా దగ్గర ఖచ్చితంగా పెట్టాలి. 38 అంశం సార్, 3 మంది హక్కుదారులకు మాస్టర్లు ముగించిన తర్వాత 14 రోజులకు 3,160 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. విధులు నిర్వహిస్తూ ఉపాధి హామీ పనిలో పనిచేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీలోనా? అదే వర్క్కి రాకముందు మల్టీపర్పస్ వర్క్ ఏం చేసుకున్నారు సార్? విఠల చాపర్తి ఈ హక్కుదారునికి మ్యారేజ్ 13/2/2017 మ్యారేజ్ అయినందున ఇతను పని చేయలేదు, ఆమె పేరు మీదుగా నేను పని చేశానని విఠల మల్లపు తెలిపారు. మరి ఆమె పేరు రాసింది ఆమె ఇక్కడే ఉంటుంది సార్. వెళ్ళినప్పుడు ఇక్కడే అంటే అమ్మ పేరు చెప్పాడు, ఆమె పేరు 18 మంది హక్కుదారులకు 100 రోజులు పూర్తి కావడం వల్ల 98 రోజులకు గాను 17,027 రూపాయలు పేమెంట్ చేశారు. 12/1/2022 సార్, 2 మంది హక్కుదారులకు 12 రోజులు 100 రోజులు పూర్తి కావడంతో 2,204 రూపాయలు పేమెంట్ అనేది చేయాలి. 12 బ్రతుకులే సార్, 422 మొక్కలు చనిపోయాయి సార్. ఎందుకు చనిపోయింది? వరదల్లో చెట్లు పోతాయి, అగ్గినట్టే పోతాయి, కారకాల వద్ద మంచి కేవలం ప్లాంటేషన్ సార్, 7,794 మొక్కలు పెట్టాయి సార్, 4,650 మొక్కలు బ్రతుకున్నాయి సార్, 3,144 మొక్కలు చనిపోయాయి సార్. అది కాపాడడం కష్టం కదా. రిప్లేస్మెంట్ పెట్టేది మనం మాట్లాడుకుంటే పరిశ్రమలో మీరు దినంలో హాజరు లేకుండానే 144 రోజులకు 144 రోజులకు గాను 50,001 రూపాయలు పేమెంట్ చేయడం. కింద మొత్తం కలిపి మరి అక్కడ టీఏను ఏం చేసినావు? 1 వారం 2 వారాలు మీరు ఏదో ఒక దగ్గర ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్ నుంచి ఎంబుక్ నందు పాసాడేట్ నందు ఎంపీడీఓ ఏపీఓ సంతకం పెడుతున్నారు. ఎంత ఇది 1,10,000 ఇందులో ఏదైనా కానీ కాంప్లెక్స్ అంతా పేరు లేదు అట్లా. నేను ఇది నీ బాధ్యత. ఇదైతే ఇప్పుడు ఇది బాగా దిగి లక్ష్మణ్ నేను 4 సార్లు ఏదైనా మీరు ఏదైనా 4 సార్లు ఎన్ని సార్లు అయిపోయింది అది కొంచెం చెక్ పేరు చేసుకోండి. అడగలేదు. లక్ష్మణ్ అంటే ఆవిడ వీళ్ళు చెక్ చేసుకొని నాకు పెట్టడానికి కొంచెం చెప్పు. సంతకం చేయాలి.
అదే పని లక్ష్మణ్ 62. లాస్ట్ చెక్ చేసుకోగానే కొంచెం సంతకం పెట్టుకోవాలి. సంతకం ఉన్నది మేడం. ఎమ్మెల్యే సార్కులకు సంబంధించి సార్ ఏపీ వరకు పాస్వర్డ్ సంతకం సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవరిది కానీ కాకపోతే నెల రోజుల్లో సంవత్సరం మాట్లాడలేదు ఏవా చంద్రశేఖర్ మరి నేను సంవత్సరాలు 6 పేమెంట్ చేశాను సార్. అప్పుడు వర్క్ వివరాలు రాసి ఆయన కంప్లీట్ చేస్తాను. బోర్డు పెట్టేసి ఫోటో ఉంచుకోవాలి కదా. లాస్ట్ టైం ఆడిట్కి వచ్చింది, ఇప్పుడు వస్తుంది. ఫోటో ఉంటే సబ్మిట్ చేసేద్దాం. 9 9th మంత్ సార్ ఇది 12th రౌండ్ సంబంధించి 100 డేస్కి పేమెంట్ పూర్తి డాక్యుమెంట్స్ తోటి ఏం బాబు 16,500 రూపాయలు. అమ్మో ఇదేందుకు హాజరీ పెట్టలేదు? హాజరీ ఉన్నాయి, హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేదు సార్. 1 2 3 అంటే వేరే దూరం లేదు. అసలు కడ వచ్చింది, సంతకం పెట్టలేదు అంటే పని చేయలేదు. రీప్లేస్మెంట్ పెట్టిస్తావా? నెక్స్ట్ 25 సార్ బీపీపీ మీకు సంబంధించి 10,000 పెట్టేసి సార్. 12th రౌండ్ సంబంధించి 12th రౌండ్ చేసి 2,950 వేరే అకౌంట్లో పట్టేసి సార్. ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ కొట్టిండా అనుకుంటారా? చెప్పాయా అమితాబ్ బచ్చన్ జరుగు మోహన్ వర్క్ ఫైల్ వర్క్ ఫైల్ మెయింటైన్ చేయడం లేదు సార్. వర్క్ ఫైల్స్ కూడా ఓన్లీ ఎన్నికల మాట్లాడుతుంది. ఏం బాబు టీఏ గారు ఇట్లయితే ఎట్లా? 22 రోజ్గార్ దివస్ లిమిటెడ్ లేదు సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. ఏం చేయకపోతే పెట్టలేదు అంటే నువ్వు కారోబారీతో ఎవరో ఇష్యూ ఇవ్వాలి. 1000 రూపీస్ పెనాల్టీ కట్టాలంటే సెంట్రల్ ట్యూషన్లో 137 మొక్కలు బతుకున్నాయి. 360 మొక్కలు చనిపోతాయి. చూడు, ఇది కూడా రీప్లేస్మెంట్ కోసం వెయ్యి పెట్టిన పాస్వర్డ్ వేయకుండానే 30,830 పాస్వర్డ్ లేదు. సిఓ గారు అసలు ఎవరు తినేది పాస్వర్డ్ ఎవరు తినేది పాస్వర్డ్ పుట్టిగానే పేమెంట్ అక్కడ ఆపరేటర్ దగ్గర కూర్చొని కూడా కొట్టించుకున్నాడు. ఏపీఓఎంలో కొంచెం పెట్టిండ్రు ఏదో మేము అడవడంలో పెట్టలేదు అంటున్నాం కానీ ఫోకస్ వర్క్ సార్, అందుకే మేము పెట్టలే అన్నారు అనుకో. మీకు తెలుసా, మీకు ఇంత బుర్ర లేదు కాబట్టి ఈ మాట అంటున్నా నేను. ఒకవేళ నిజంగానే వర్క్ ఉన్నా వాళ్ళు చేయలేకపోయిన మాకు తెలియదు, అది ఫోకస్ కాబట్టి మేము పెట్టాను. అప్పుడు మనం ఏమంటాం? ఆపరేటర్ పోతాడు, టీఏ పోతాడు, ఏపీ పోతాడు, ఈసీ పోతాడు. మీ సంతకాలు ఉంది మారలేదు, అందుకే మేము పెట్టలేదు సార్. ఇంతకు ముందు ఉంటుంది మేము అందుకే పెట్టండి. ఎవరికి జాబ్ చేసాం మా పేరు నా పేరు రాసుకురా, ఈ పేరు రాసుకునే మీ పేరు సార్ వాళ్ళ పేరు రాసుకోలేదు. 26 రోడ్ సోషల్కి సంబంధించి సార్ లేబర్లకి 3 లేబర్లకు 270 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వర్క్ రికవరీ అని రాసినప్పటికీ ఇప్పటికి కూడా నేమ్స్ పెట్టలేదు. ఫోటోస్ 270 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ లేదు సార్. ప్రీవియస్గా మాస్టర్ సెట్ వచ్చింది సార్. వర్క్ ప్లేస్ అసలు రోజ్గార్ దివస్ చేయాలి బాబు. ఇప్పుడు మీరంతా చిన్నపిల్లలు, మీకు కూడా ఇంత నెగ్లిజెన్సీ ఉంటే ఎట్లా అంటే 2000 అయింది. 24 సార్. మనకి ఎంబసీ పత్రాలు 13 ఉన్నాయి సార్. ఇక్కడ అసలు ఇవ్వనప్పుడు అంత పెద్ద ఇస్తారా నీకు? అంటే ఏ ఇరియస్ నోడు ఎక్కడ ఉంటాడు? ఆర్టిస్ట్ పోయి మనం అంటే 24 అంటే పని చేయించారు. వెళ్ళినా వెళ్ళలేదు వాళ్ళు. 24 24
సంవత్సరం నుండి ఏపీ గారి సంతకం లేకుండానే 31 రూపాయలు పేమెంట్ చేశాను. సార్ లాస్ట్ మూమెంట్ చెక్ చేసుకోమని ఒక్కసారి పెట్టండి అని చెప్పి ఇది సంతకం వాడు పోయి మీరు పెడతాం సంతకం పెడతామే రెడీ అంటారు ఎవరైనా సార్ పేమెంట్ అప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తుంది కదా వీళ్ళు వితౌట్ మీద వచ్చారు ముందర పేమెంట్ అప్పుడే అప్పుడు నువ్వు లేవా? అదే వీక్లో అయిపోవాలి పేమెంట్ సంతకం లేదని పెనాల్టీ రాదు. ఇప్పుడు నష్టం ఎవరు మనసు పోవాలి? పెట్టుకున్నట్టు లేదా పెట్టలేదు చూడండి మనసు పెట్టినట్టు నా పెట్టలేదు. ఇప్పుడు వినావాలి వేరే రోజులు ఆపేసి మీరు ఎక్కడ ఉన్నా మనం ఇచ్చి పెట్టించుకోవడానికి ఏదైనా పేమెంట్ కొడతాను దీని ద్వారా మనం బిల్లు పెడితే కనుక ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మనం అందుబాటులో ఉన్న 6 వారాలు పనిచేయడం జరిగింది సార్. ఇటు 6 వారాలకు గాను వారానికి 500 చొప్పున 4 వారాలకి 45 రూపాయలు రేషన్ సింగల్ వసూలు చేసి రాతపూర్వకంగా తీసుకోవాలి. రెండిషన్ విషయంలో ఎవరు కూడా అబద్ధం చెప్పారు. లైవ్ లో మనం కూడా చూసాం. లైవ్ లో ఒక జీపీకి మనం వెళ్ళినాము. నీ ముందు లైవ్ లో ఒక పర్సన్ ఏమన్నాడు అది అది సంబంధం లేదు. అప్పుడు వాషింగ్ చేసిన వాళ్ళు ఐడెంటిఫై కాదు. ఇక్కడ రండి ఇప్పుడు ఇక్కడ ఉడుకోండి ఇక్కడ ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇంకోటి ఇది ఇక్కడ టీం వర్క్ ఎట్లా అవుతుందంటే ఇది అందరికి తెలుసు. అక్కడ సెకండ్ సార్ మీకు ఐడియా లేదా ఇంత సార్ వారానికి 500 వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. ఇది ఫస్ట్ పేమెంట్ ఓన్లీ ఫస్ట్ పేమెంట్ వాళ్ళకి ఎంత లేట్ అయింది బాబు. కాసేపు కూర్చోండి. చేస్తున్నాడా అప్డేషన్ చేసిండా? ఏమో చేయాలి ఇది చేసిన మరి వాళ్ళు సార్ ఒకటి ఏంటంటే మనకు ఎఫ్ఎస్ వచ్చినప్పుడు కూడా కొంత మార్పు రావాలి సార్. ఎఫ్ఎస్ వచ్చినప్పుడు కూడా పెనాల్టీ ₹1000 ఫ్రమ్ టిఎస్ఆర్ పశువు తిరగడం వల్ల అధిక వర్షం 22 సార్ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ సమస్య ఏవైతే ప్లాంటేషన్లో 280 విలేజ్ పార్క్కి సంబంధించి సార్ 2630 రెవెన్యూ ప్లాంటేషన్లో పెద్దగా 300 చనిపోయి ఎట్లా ఎవరు అవునండి రైతులు డిక్లేర్ చేయడం వల్ల చనిపోయిందని ఇది కూడా రీప్లేస్మెంట్. హెడ్ క్వార్టర్లో ఉన్నారు రేవంతల్లో 100 చెట్లకు 198 బతికినాయని అన్నారు. మీరే మాకు చూపెట్టాలి. మాకేందు ఉండేందుకు చూపెట్టి 5 years మన షో ఉందా ఏమయ్యా నీకు తెలియదా? అదేమన్నాడు 31 సార్ ఇది కూడా 500 లక్షలు పేమెంట్ చేసింది సార్. ఇది కూడా సెక్రటరీ వెరిఫై చేసి పేమెంట్ చేసి దేవానికి సబ్మిట్ చేసి తెలిపారు సార్. అమ్మా మేడం ఇవన్నీ కవర్ ఇచ్చారు సార్. వాళ్ళ దగ్గర లేవు ఫోకస్ పెట్టేసి కవర్ అయిపోయింది. రోజువారీ దివస్ నిర్వహించలేదు సార్. మీటింగ్ రోజే రాసుకో. సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 22 సార్ సంతకాలు లేకుండా 4 పేమెంట్ చేశారు సార్. అమౌంట్ ఎంత? 1140. అక్కడ సెక్రటరీ పాపం పరిస్థితులు లేవు. ఇక ముగ్గురే ఈ ముందు 5 ఇప్పుడు ఏమంటారు? 24 సార్ ఇద్దరు హక్కుదారులకు మనుషులు సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 4 హక్కుదారులకు 16 రోజులకు. సంతకాలకు ఏం బాధ మరి? ఏమై ఆపరేటర్ అమితాబ్ అయిపోయింది మరి అన్ని సంతకాలు లేకుండా అంటే ఇప్పుడు ముగ్గురుగా దొరికింది. మరి మీరేం చేసిండు?
అది ఇది మాట్లాడకండి మీరు. రెక్టిఫై మనకి ఏం అర్థం కావద్దు అది ఎన్ఎంఎం ఉంది, యాప్ ఉంది. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాము, మేము 10వ తరగతి పాస్ అయ్యి ఇక్కడ వచ్చినాం. నీకేం చేయాలి? పేపర్ మీద రాయాలని అనుకున్నాం మేము. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 120 మొక్కలకి 70 మొక్కలు పెట్టింది సార్. ఇది కూడా సార్ ఇది కూడా అన్నారంతే వచ్చిన మరి దీనికి సంబంధించి రేట్లు కూడా సార్ మేము అంటే టీఏ గారు వారం ఎక్కువ డబ్బులు చేస్తారనే ఉద్దేశంతో మేము వారం 200 ప్రతి ఒక్క దగ్గర జమ చేసి మన టీఏ ఇచ్చినామని చెప్పి మేము కూడా రాకపోతే శ్రీనివాస మీరు రాకపోవడం అనేది మీకు వెన్నులు రాకపోవడం సార్ డిమాండ్ ఫామ్స్ సంబంధించి సార్ 2022 ఆగస్టు నుంచి డిమాండ్ ఫామ్స్ నువ్వు వేమనపల్లిలో కూడా నువ్వు ఒకటే తీసుకుపడ్డావు. ఇది కూడా ఉంది సార్ లిస్ట్. చెప్పు చెప్తే వదులుతా. ఏమైనా ఇది మీరిద్దరు ఇప్పుడు ఇక్కడ లేరు కదా ప్రెసిడెంట్? అన్ని ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు పెట్టామా? ఎందుకంటే హుషారు ఉన్నాడు కదా, మిస్టర్ చెప్పుకొని వచ్చిండు. కొన్ని వరకు లేదు, నువ్వు వేమపల్లేక అనుకున్నావు. ఇది చెప్పుడు హాజరు లేకుండా పేమెంట్ ఇప్పించింది వాళ్ళ సంతకాలు లేవు. స్వామి గారు మీకే పనిష్మెంట్ ఇస్తే చంద్రశేఖర్ మళ్ళీ మీరు మేము ఫిక్సర్ పెట్టాలా, మీ దగ్గర నుంచి రిజల్ట్ తీసుకోవాలా? ఇప్పుడు ఇక పోయిన మీద తోపాలి. 23 రోజుగారు లేదు. పేదోడికి నీ 100 రూపాయలు పెనాల్టీ పడుతుంది. మరి పని చేయడానికి కూడా చేత కాదా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా అటు చేయవు, నేను ఇటు చేయవు. ఇప్పుడు పెనాల్టీ అంటే నీకు భారం అవుతుందని వాళ్ళకు ఉంది బాధ. మరి నువ్వు పని అయితే చేయాలి కదా. 20,000 మొక్కలు నాటేది ఉన్నాయి, 1181 ఉన్నాయి, చనిపోయినాయి. 118 2000 మొక్కలు నాటి పేమెంట్ చేశారు కానీ 819 పెట్టింది. మరి ఇంకైతే ఎట్లా? మంది అక్కదారులు 36 రోజుల చొప్పున సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం మొక్కలు నాటినాయి సార్. 2,577 మొక్కలు ప్రతిన్నాయి సార్. 25 అంశాలు ఇదేంటి? పేమెంట్
ఇచ్చేస్తారు, అసలు ఇచ్చేస్తారు. ఓకే, 30 శంకరం సార్ జాతర మంజూరు 30 పైసలు ఇప్పుడు 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని అమదారుల కొరగా వృద్ధాప్య కాలంగా పనికి వెళ్ళడం జరిగింది సార్. మాసం పని చేయడానికి అవసరం చెప్పడం జరిగింది సార్. ఈమెది కూడా అకౌంట్ అట్లనే ఉందా? ఓకే, చేసేయి, వసూలు చేసేయి. 30 ఇయర్స్ సార్. నేను గుజ్జిరెడ్డి, ఈయన కూడా మాకు 72 రోజులు వర్క్ చేసినట్టు పేమెంట్ చేయడం చేస్తాం. ఈ విషయాన్ని అమదారుల కొరగా మాకు వ్యవసాయ పనులు ఎక్కువ ఉంటాయి, మరి క్యాష్ ఉపాధి పనికి వెళ్ళడం జరుగుతుంది. నేను ఉపాధి పనికి వెళ్ళడం చెప్పడం జరిగింది సార్. వెళ్ళను అని చెప్పి వెళ్ళలేదు సార్. మరి వీళ్ళని వీళ్ళ పేరు మీద ఎవరు రాసిన వీళ్ళు సర్పంచ్ వాళ్ళకి రిలేషన్ సార్, అందుకోసం రాజకీయాలు బీబీపీకి సంబంధించి 11,862 మొక్కలు ఫిట్టింగ్ ప్రొవైడ్ చేశారు సార్. కానీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం 12,000 మొక్కలు చేస్తారు. 230 మొక్కలు ఎక్సెస్ చేశారు. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ ఇచ్చారు సార్. ఒక 5 పేమెంట్ చేయడం జరిగింది సార్. అందులో 4 ఇంతవరకు కూడా కట్టుకోండి సార్. వాళ్ళు కట్టుకునే అవకాశం కూడా లేదు సార్. సో తీసుకొని కట్టి నెక్స్ట్ సార్. విలేజ్ పార్క్ వర్క్ సార్ 3068 దీనికి మనం ట్యాంకర్ పేమెంట్ కింద పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని ఇవన్నీ ఇలాంటి మన దగ్గర ఉండాలి. వేరే ట్యాంకర్ దగ్గర ఫోటో కొట్టి దాంట్లో పెట్టి ఒక పని చేయి, ఆ జీపీటీ అకౌంట్కి వస్తుంది. టీఏ ఎవరు అక్కడ మరి లెక్క పెట్టుకోరా నేను మీరు 700 తెచ్చిపోతే 403 కిలోమీటర్లు వస్తుంది సార్. తేడా 260 కిలోమీటర్లు సార్. నేను డెప్తులు కూడా ఆస్ పర్ ఎంపీ ప్రకారం తీసుకోవడం జరిగింది. క్వాంటిటీ టోటల్ క్వాంటిటీ ఇప్పుడు డివిషన్ ఎంత వచ్చింది? 200 అంత వచ్చిందా? వీక్లీ తీసుకుంటే తేడా వస్తుంది సార్. ఒకటిసారి తీసుకున్న వరకు ఇది ఒకటిసారి తీసుకున్న వరకు ఖచ్చితంగా తేడా వస్తుంది. రెండు సీజన్లు కూడా అయిపోయినాయి. రెండు సీజన్లు కూడా అయింది. ఏం వర్క్ పడతాం మనమే ఒకటేసారి పడతాం కాబట్టి అటు పడచ్చు ఇటు పడచ్చు, అటు పడచ్చు ఇటు పడచ్చు. ఎంత యాడ్ చేసినా పెనాల్టీ ఇచ్చేసాయి. లేకపోతే వర్క్ క్లోజ్ సెక్రటరీ అమ్మా ఏం చేస్తాడు? ఉంటాడు కదా, వాంతో చేసి వాడు ఇవన్నీ చేయని వాడు ఆ గ్రూప్లో యావరేజ్ పైసలు అనుకుంటాం. మనం రికార్డ్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలి. మదర్ జీపే మదర్ జీపే ఇప్పుడు అట్లా కదమ్మా పేమెంట్ రాయండి అమ్మా. ఇప్పుడు వర్క్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి, మనం ప్లాంటేషన్ అయినాక ఫస్ట్ మంత్లో సర్వైవల్ ఎంత సార్, ఇట్లా మంత్ వైజ్ కాలమ్స్ కొట్టి రిజిస్టర్లో వర్క్ ఐడి నెంబర్స్ టోటల్ ప్లాంటెడ్ చెక్ అయ్యి మంత్ వైజ్ సర్వైవల్ అదే 1800 మొక్కలు నువ్వు లెక్క పెడితే 1003 అంటే 800 గ్యాప్ వచ్చింది. 800 సరిపోతాయనే ఈ మధ్య సార్ లెక్క పెట్టా ఇదే చెప్పు, లెక్క పెట్టావా చెట్లు అన్ని నేను లెక్క పెట్టావా లెక్క పెట్టావా నువ్వు మస్టర్ మీద నేను అది ప్లాంటింగ్ అప్పుడు చేసినావని ఒప్పుకుంటా. తర్వాత వాచ్ అండ్ వాట్ పేమెంట్ చేసేటప్పుడు ఎన్ని చెట్టు బతుకున్నా లెక్క పెట్టినావా? 800 ఆల్టర్నేట్ రేపు జూన్లో మళ్ళీ ఉంటుంది కదా 20% క్యాజువాలిటీ ఉంది కాబట్టి పెట్టేసేయండి. 31 వాళ్ళంతా మాకు ఉంటారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు ఎందుకు అసలు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు అండర్స్టాండింగ్ చేయడానికి వాళ్ళు అండర్స్టాండింగ్తో పెట్టారు. మేమే చేసుకున్నాం. వాళ్ళ అతను మాకు ఎవరు
అంతా కొట్టేశారు ఆమెకు ఈమె వీళ్ళని ఏం రాసినామా ఏమో రాసినా గ్రీన్ కలర్ రాసింది సార్. అదే ఏం రాసిన చెప్పు మంచిగా రాసిన పోయిందా లేదా పోయింది సార్ ఆమెకు మరి నేను ఆమె చెప్పినా చెప్పిందా చెప్పాను. 4 days ఒక నెల పంపిస్తారు ఆలయంలో పోయిందా లేదా చెప్తున్నారు ఫస్ట్ ఆమె వాళ్ళ కూడా అమ్మాయికి నువ్వు చెప్పిన దానిపైన ఎన్ని రాసిన 4000 అదే చెప్పకపోతున్నాయి కదా చేసే తప్పులని చేసి సర్పంచ్ చెప్పు సోషల్ ఐటీ లైసెన్స్ పై నువ్వు నెక్స్ట్ పోటీ చేయరాదు కట్టమని డిఆర్డిఓ సార్ మెన్షన్ చేసి ఖచ్చితంగా సర్పంచ్ అనేది నువ్వు నెక్స్ట్ పోటీ చేయరాదు ఇట్లా ఏమన్నా మీ సోషల్ ఐటీ మిస్అప్రాపరేషన్ వస్తే నెక్స్ట్ పోటీ చేయరాదని చెప్పి అంతే కట్టియాలి సార్ రాజేశ్వర్ రాష్ట్రంలో రాష్ట్రం సార్ మీరు పేమెంట్ చేయమని పేమెంట్ చేయాలి ఎవరు పిఎం సెక్రటరీ ఎవరు మరి పనిచేసి 18,000 రూపాయలు ఏమైంది బాబు ఇప్పిస్తే అయిపోతే కదండి అసలు ఇన్కంప్లీషన్ వర్క్ క్లోజ్డ్ మీరు జాబ్ పట్టిన క్వాంటిటీ పేమెంట్ చేస్తామని చెప్పారు. చేసి కట్టలు వచ్చినాయండి బాగా చెప్పమ్మా డిమాండ్ మెయింటైన్ చేశాక నో డిమాండ్ అనేది నిర్ణయించారు. నువ్వు సీనియర్ సెక్రటరీ చేయండి చేసినాం సార్ మొత్తం 16 ఏమైనా చంద్రశేఖర్ సార్ ఇక్కడ కూడా కాంగ్రెస్ బాబు కమ్యూనిటీ పార్టీషన్ మీ బండి మీద వస్తారు కావచ్చు అందరు బిఎల్ బిఎల్ 9K పోయి రోజు అన్ని రీప్లేస్మెంట్ పెట్టి చెట్లు ఏ లొకేషన్ అన్ని చాలా బాగుంది ఉద్దేశం ఏం లేదు మీరు మారాలి ఇప్పటి నుంచి మీరు ఫస్ట్ మాస్టర్ రాగానే 6 ఎంట్రీస్ ఉన్నాయని ఉండండి ఇక్కడ సంబంధం అంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది అది రికార్డ్ అవుతుంది వీడియో ఎందుకంటే పక్క రికార్డ్ అవుతుంది కాబట్టి బాగుండదు అయిపోయింది సార్ ఎందుకంటే డిస్టర్బెన్స్ కూడా 2 నడుస్తున్నాయి కదా ఇంకెన్నున్నాయి సార్ ఇంకా 4 డేస్ అది కూడా అదే 26 కూడా 26 క్వాంటిటీ ఉందా మరి అయిపోయినట్టే పదివందల మొక్కలు ట్యాంకర్ పేమెంట్ చేస్తారు 3,000 మొక్కలు పెడతారు సార్ 507 మొక్కలు వేస్తారు ట్యాంకర్ పేమెంట్ సిస్టమ్ కట్టిన వాస్తు ఏం మెయింటైన్ చేస్తారు ఇస్తాం సార్ లాక్ బుక్ మెయింటైన్ చేస్తారా ఏం చేస్తారు సార్ ఎట్లా పేమెంట్ రిలీజ్ వాసన వాడు ఇస్తున్నారు సార్ సర్వేలో రిజిస్టర్ చేస్తారు సర్వే నెక్స్ట్ 10% వెరిఫై చేసినప్పుడు మనం పేమెంట్ చేయాలి సార్ అదే నేను తెలియజేయాలి అంతే అంతే సర్వైవల్ తీసుకుంటే తీసేసిన సార్ మన శక్తి బిల్డింగ్ కడుతున్నారట అందుకోసమే తీసేసారని ట్యాంకర్ పేమెంట్ మార్చి వరకు ఇచ్చేస్తాం ఇప్పుడు
ఎవరికి వాడు ఇస్తే తీసుకున్నాం సార్. ఇచ్చినాక తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయకుండా మాకు ప్రాబ్లం వస్తుంది సార్. వాళ్ళు ఎవరు మెయింటైన్ చేస్తలేరు. ఓకే సార్. అట్టవరకు సంబంధించి 5,000 మొక్కలు నాటారు సార్. వర్షాలు 2,120 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 2,876 మొక్కలు అంటే లేవు సార్. సంతకాలు లేవంటే ఇప్పుడు పెట్టేయండి. అదే సార్ ఇప్పుడు కొట్టప్పుడు ఒకళ్ళకి ఎక్కువ కొట్టినట్టుండి ఒకటే తక్కువ వచ్చింది పండగేజ్ తక్కువ చేసినప్పుడు నాకు 90 రూపీస్ సార్. 6 బ్రాండ్ మనిషికి ఎట్లా పెట్టినాయి ఒక్క రోజు అంటే పోనీ మనం మొబైల్ అటెండెన్స్ ఇంత మాన్యువల్ ఇంత ఉంటే రాసి ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పేది ఏముండదు అది మనం రాసుకుంటే రాసుకో అంత తప్ప మనం ఏం చేస్తుంది నువ్వు అక్కడ కొట్టుకు ఇప్పుడు మాన్యువల్ నీ కరెక్షన్ ఉంటే నీకు రికవర్ అవుతుంది. సార్ ప్రతి మీకు ఇప్పుడు మనకి ఇట్లా మంచోడా చెప్పడా ఒకసారి కాకపోతే ఒకసారి స్టార్టింగ్ పెట్టండి ఫస్ట్ ఈ పైసలన్నీ కట్టేసినాక బంద్ చేయించు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడుతున్నాను మళ్ళీ తర్వాత మాట్లాడు కాదు ఆడే రాసుకున్నాడు చెప్పడా ఈమెకు మాట్లాడియాలి లేకుంటే వాళ్ళ గ్రామ సభ కాడికి తీసుకురావాలి పిలిపించి హ్యాండిక్యాప్ లేదు నేను చేయలేదు అసలు జాబ్ కార్డు అప్డేట్ నేమ్ యాడింగ్ అయితే చిన్న ఒక నిమిషం పని. నువ్వు పంచాయతీ నువ్వే కదా ప్రతి బుధవారం మీటింగ్కి వస్తావు కదా. చూడు మరి 1000 రూపాయలు ఇచ్చిన వసూలు చేయాలి నువ్వు ఇట్లా ఇట్లా చెప్తే తీయగా చెప్తే 1000 రాస్తా. నెక్స్ట్ టైం నుంచి మాత్రం మీకు మాస్ 50 ప్లేస్లో ఉన్నాం. మాకు 3 ఇయర్స్ అంటే వర్క్ లేకుండా డౌన్లోడ్ చేయలేదు సైట్లో లేదు ఫోటో అయితే వెబ్సైట్లో అయితే లేదు. ఫోటో అంటే యాక్సెప్ట్ లేదు. ఇది పార్టీ సార్ నర్సరీ సంబంధించి మనకు 2022-23 సంబంధించి ఒక 2,500 బెడ్స్ అదే 200 పేజీల నోట్బుక్ పెట్టు డిస్ట్రిబ్యూషన్ ప్లాంటేషన్ రిజిస్టర్ ఫారెస్ట్ ఒకటే జీప్ సార్ అది మేడం కంటిన్యూ చేసి సార్ 7 స్టెప్స్ కూడా అప్డేట్ చేయడం లేదు సార్. ఫోటో క్యాప్చర్ కూడా మెయింటైన్ చేయడం లేదు సార్. అయిపోయింది సార్ లాస్ట్ వర్క్ ఫైల్ నిర్వహణ కంటిన్యూ ఒకటే వర్క్ ఫైల్ మెయింటైన్ చేశారు. 15 సార్ ఇంటిలో పిల్లలకి సంతకాలు ఉన్నాయి. 16 సార్ రూపాయలు నిర్వహించడం జరిగింది.
15 ఈసీగా చెప్పిన పని చేశాను సార్. 12 కమ్యూనికల్ రాయడం జరిగింది సార్. పని సార్ సర్వే లిస్ట్ అనేది అప్డేట్ చేస్తాను. నేను ఆర్ఎస్ కాన్స్టిట్యూషన్ నష్టం ఆధార్ సంతకాలు అటెండెన్స్ ఉంది కానీ మొత్తం కార్యక్రమం ఏ కాలంలో ఆరం రాయకుండా పేమెంట్ ఇస్తారు. ఓన్లీ అటెండెన్స్ అనేది ఒకటే డిఆర్ అర్థమైన ప్రాజెక్ట్కి సంబంధించి సార్ 3,390 మొక్కలకు పేమెంట్ అయిపోతుంది చేస్తారు 5 minutes. వర్క్సైట్ 871 మొక్కలు పెడుతున్నాయి సార్. 2,519 మొక్కలు కూడా చనిపోవడం జరిగింది సార్. అర్థమన్నా 2 వర్క్ తీసుకున్నాం. 23 సార్ మనీ కలెక్షన్ సార్. 2022 నుండి 31/3/2023 వరకు జరిగిన పనులకు సంబంధించి గ్రామంలోని అప్పుదారులను వివరణ కోరగా టీఏ గారు టీఏ అయిన కృష్ణమోహనం మరియు కారోబార్ శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కో మనిషికి 200 చొప్పున 32 మందికి 4 వారాలు పెనాల్టీ కాదు, అమౌంట్ వసూలు చేసుకున్నారు ఇంకా పెనాల్టీ ఎట్లా సార్? 150 మంది అంటే టెంపరీ పక్క సస్పెన్షన్ పెట్టి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. నో ప్రాబ్లం. లేదు అమౌంట్ ఇది అంటే జరుగుతుంది సార్ మనకు, అంటే మన దృష్టికి వరకే కానీ కాకపోతే ఇక్కడ మేజర్గా జరుగుతుంది ఈ క్లాస్ ఈయన దగ్గర కూడా. మేము అది ఓపెన్ చెప్తున్నాం. మనం పనికి పోవాలని ఈ చేసుకుని ఇప్పటికే నెగిటివ్ వీళ్ళు ముందు తీసుకుంటారు, తర్వాత తీసుకోవట్లేదు సార్. పేమెంట్ ముందే ఇది తీసుకుంటే మాత్రం 4 నెలలు పేమెంట్ పెండింగ్ అయింది. అయితే ఇష్యూ సార్, ఇష్యూ బయట రాబోతుండే. వీళ్ళు ఇది చేసే పనులు 100 రూపాయలు పని చేస్తే 200 రాయాలి, క్వాంటిటీ ఎక్కువ రాయాలి. వీళ్ళంతే తప్ప వేరే ఇది చేసే దాని గురించే సార్, వర్క్ జరగకుండా కాదు, వర్క్ జరుగుతుంది సార్ పెట్టి చదివి జరుగుతుంది సార్. ఇప్పుడు లేదు సార్. అట్లా చేస్తే అసలే ఈజీగా అతి కష్టాలు. స్పెషల్ కమిషన్ వస్తుందని ఫోన్ చేసింది. ఈ సూట్ కూడా వచ్చి నా దగ్గర 200 వసూలు చేసుకుంటే మేము తలదించుకోవాలి. 9 డిమాండ్ సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించారు సార్. ప్రిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం లేదు. 20 నవంబర్ వరకు జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. మిగతా అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. వెబ్సైట్ ఫోటోస్ మెయింటైన్ చేయలేదు సార్. వర్క్ ఫైల్ సంబంధించి 5 వర్క్ ఫైల్ అనేది నిర్వహించారు సార్. ఒక ఎన్నికల కూలర్ అయితే సంతకాలు అనేది తీసుకోలేదు సార్. మాస్టర్ బ్రోకర్ సో ఏం లేదు, సిఓ సార్ ఫోన్ చేసాడు, ఏఎస్డి లిస్ట్ కావాలంటాడు సార్. కాన్స్టిట్యూన్సీ సర్వే రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు సార్. ఓకే కానీ అప్పటికి అంటే ఇది బై నేమ్ తోటి ఉందా లేకపోతే నెంబర్స్ ఉన్నాయా? రోజుగారు దివస్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. ఎవరు చేస్తారు? సంతకాలు లేకుండానే పేమెంట్ చేయలేదు. కమ్యూనిటీ ప్రాజెక్ట్లో భాగంగా 400 మొక్కలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వెబ్సైట్లో 360 మొక్కలు ఉన్నాయి. 36 మొక్కలను చనిపోవడం వాళ్ళు 4 రోజుల ముందు రిపోర్ట్ వస్తున్నామన్నప్పుడు ఆ రిజిస్టర్ తీసుకున్న వాళ్ళని ఇవాళ ఇప్పుడు చెప్పి కంటకు రాలే కదా. 4 రోజుల ముందు మేము వస్తున్నామని చెప్పారు. అప్పుడు రిజిస్టర్లు వాడు వనసేవకి ఇంటుంటే వాడు బొంబాయి ఉంటాడా? వనసేవకి దేవుడు తెప్పిస్తే అయిపోతుంది కదా. దీనికి సంబంధించి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతి పత్రాలు అనేది మెయింటైన్ చేయాలి సార్. వాళ్ళకి ఆల్రెడీ దీనికి సంవత్సరం ఇచ్చారు సార్. రిసీవర్ తీసుకున్నాం కానీ వాళ్ళు మనం రిటర్న్కి ఏమి ఇవ్వలేదు. మేము జస్ట్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము. ఎప్పుడన్నా ఎస్టిమేట్ సంతకం 25 సార్. టీకెట్లో మెజర్మెంట్లో తేడా రాలేదని సార్. ఫర్దర్గా అమౌంట్ డిడక్షన్ తీసుకొని చేస్తామని పేమెంట్ ఇవ్వలేదు సార్. ఫర్దర్ దాంట్లో డిడక్ట్ చేస్తావా ఆ అమౌంట్? అయితే సార్ ఎక్కువ తేడా వచ్చింది. ఇప్పుడు 5.6 ఉన్నది సార్. 4.6 ఉన్నది, 5.6 ఉంది. ఏం చేయాలి? ఇది కమ్మగోని శంకర్ రోడ్డు సంబంధించి మనకు టేక్ మొక్కలకు సంబంధించిన మొక్కలు నాటలేదని రాష్ట్రం నడుపులో వచ్చింది సార్. అప్పుడు మీరు వర్క్ రికవర్ చేయమన్నారు సార్. ఇంతవరకు కూడా ఈ మొక్కలు అనేది పెట్టారు. బండి ప్లాంటేషన్ బంద్ చేశారు, అదే బంద్ అయింది. అప్పుడు ఏమైంది? ఆయన ఓన్లీ గుంతలు టీఆర్కి సంబంధించిన రికార్డు ఇవ్వలేదు సార్.
ఫోన్ డౌన్ తీసుకొని జస్ట్ వర్క్ అనేది పెడితే ఇక్కడ ఉండాలి మళ్ళీ ఎందుకు పెండింగ్ కాదు 19 నుండి 22 జీపే మేడం లింగం మేడం 21 డిసెంబర్ దానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఈరోజు మాకు 30 పంచాయతీలకు గాను పూర్తిగా 1 గంట వరకు పూర్తిగా సామాజికతానికి బృందం పరిశీలించిన వివరాలన్నీ చదవడం జరిగింది. ఎలాంటి తప్పులు చేయకుండా ఏమన్నా తప్పులున్నా కూడా చూసుకోవాలని సారు చెప్పడం జరిగింది. డిఆర్డిఓ సార్, ఎస్ఆర్పి సార్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సర్క్యులర్ ప్రకారం అన్ని పనులు చేయాలని చెప్పడం జరిగింది. ఎంపీడీఓ సార్ కానీ మేము కానీ ఇక ముందు నుంచి మేము మంచిగా సంతకాలు చిన్న చిన్న పొరపాట్లు లేకుండా మీ యొక్క తనిఖీ బృందం ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఈ యొక్క సామాజిక తనిఖీ బృందాన్ని ఇంతవరకు ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.